పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో లారీ అసోసియేషన్ సభ్యుల ప్రెస్ మీట్ పాల్గొన్న లారీ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, లారీ యజమానులు, యూనియన్ సభ్యులు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కొత్త ఆలోచన హైదరాబాద్ ప్రాంతంలోని చిన్న చిన్న పరిశ్రమలకు బొగ్గును అమ్మడమనే ఆలోచన చాలా సంతోషంగా ఉందన్నారు. కానీ గోదావరిఖని నుంచి తరలించే బొగ్గును వ్యాగన్ల ద్వారా హైదరాబాదు తదితర ప్రాంతాలకు తరలించడం అనేది తమకు ఇబ్బందికరమని తెలిపారు. వ్యాగన్ల ద్వారా బొగ్గును తరలించడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ట్రాన్స్పోర్టుపై ఆధారపడిన 6,000 కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ఇంతకాలం తాము సింగరేణి నుంచి బొగ్గును లారీలలో రవాణా చేసి జీవనం కొనసాగించామని తెలిపారు. కానీ ఇప్పుడు సింగరేణి వ్యాగన్ల ద్వారా బొగ్గును హైదరాబాద్కు తరలిస్తే తమ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని గుర్తు చేశారు. కావున సింగరేణి సంస్థ 6,000 కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని అన్నారు. అంతేకాకుండా సింగరేణి ఏరియాలోని ఎమ్మెల్యేలు ఈ విషయంపై జోక్యం చేసుకుని సింగరేణి సంస్థతో మాట్లాడి తమని ఆదుకోవాలని తెలిపారు. మెయిన్గా మాకు లారీ కుటుంబాలకు నష్టం ఎక్కడ జరుగుతుందంటే సింగరేణి వాళ్ళు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారన్న. ఆ నిర్ణయం ఏంటంటే చెర్లపల్లిలో డిపో పెట్టి వ్యాగిన్ ద్వారా ఇక్కడికి వెళ్ళి బొగ్గు అక్కడ సప్లై చేసి అక్కడి నుంచి ప్రతి కంపెనీకి వాళ్ళు సప్లై చేయాలి, సింగరేణి సప్లై చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వెంటనే వెనకకు తీసుకోవాలని చెప్పి మా లారీ యజమానుల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి, మా ఉపాధి పోతుందన్న ఉద్దేశంతో మేము ఇవాళ మీడియా ద్వారా సింగరేణి యాజమాన్యానికి అట్టనే ప్రభుత్వం కూడా తెలవాలని చెప్పి మేము ఇవాళ ఈ ప్రెస్ మీట్కు రావడం జరిగిందన్న. మెయిన్గా మేము ఏంటంటే మీడియా ద్వారా మేము మేము చెప్పవలసింది ఏంటంటే మాకు ఇన్ని వేల కుటుంబాలు 6,000 నుంచి 7,000 కుటుంబాలు రామగుండంలోనే ఉన్నాయన్న. లారీ కుటుంబం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న లారీ యజమానులు కావచ్చు. దీని మీద ఒక లారీకి వచ్చి 6,006 మంది ఒక లారీ మీద బతుకుతారు, 1000 లారీలు ఉన్నాయి. అట్లనే ఈ నుంచి 25 సంఘాలు కోల్బెల్ట్ ఏరియా కాబట్టి ప్రతి లారీ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత సింగరేణి ఉంది, ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీని విషయంలో మాత్రం సింగరేణి యాజమాన్యం మళ్ళొకసారి ఆలోచించి